ఏం స్పెషల్ చేస్తున్నావే? ఏం స్పెషల్ కావాలి? ఇప్పుడు చికెన్ తినలేదు, అందుకే వెజ్ బిర్యానీ చేస్తున్నా. ఇక బిర్యానీ ప్రాసెస్ నేను చేయన్నట, అది చేయదట. నువ్వు చేయండి, ఏం కాదు ప్లీజ్. నీ ఇంటికి వచ్చిన నువ్వు చేయాలి, నేను కాదు. ఏం చేసినావు ఇప్పుడు? ఆయిల్, ఆనియన్స్ వేసి పెట్టుకున్నావా, మసాలా, వేయాల్సిన ఐటమ్స్. హోమ్ మేడ్ పన్నీరా? ఏం పెట్టినావు? వాటర్ వాటర్. ఆడియన్స్ వచ్చారు, ఆడియన్స్ వచ్చారు. అదే ఏం వేస్తున్నావే? కొంచెం చెప్పుకుంటే రాదు, షెఫ్ టైపు. ఇవన్నీ వేయించాలా? ఓకే, వేయించినాక చూద్దాం. మధ్య మధ్యలో మన వీడియోలు చూసుకుంటే నిత్తలేడని నీకు వద్దా అని వేసేసి వచ్చిందని బిర్యానీ. అయ్యో ఇవి ఎప్పుడు వేసినవే? ఏం వేసినావు ఇందులో? కొంచెం అల్లం, ఇది మసాలా దినుసులు అన్నీ, షాజీరా. ఎంత రైస్? కేజీ. అంతే అయిపోద్ది. బిర్యానీ చేసినాక చూపించేటట్టు ఉంది. అయిపోయిందట, ఏంది ఇది అంటుంది. అరే నేను వీడియో తీసుకుంటానే అంటే అయిపోనీతి అంటుంది. ఇక్కడ చేస్తా. ఓకే, నా స్టోరేజ్ నిండిపోద్ది నువ్వు చేసేదంతా చూపిస్తే. రఫ్ అండ్ టఫ్ చేయి, ఇంత ఎట్లా చేస్తావు అట్లా చెయ్యి. నేను రఫ్ అండ్ టఫ్ చేస్తున్నా. రఫ్ అండ్ టఫ్ చేస్తా. ఈ బౌల్లో చదువుకోవాలి, ఆ బౌల్. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లు అన్నీ అంట్లు అయిపోయినాయి అవన్నీ. ఇది అయిపోయిందా? ఏం వేసినావా? ఇలా కారం కూడా వేసినావా? కొంచెం లైట్గా మసాలా వీటి కొట్టాలని లైట్గా వేసి ఆఫ్ చేసిన. చెప్పుడు లేదా అనే. ఇక నేను ఎందుకే వీడియో తీస్తున్నా? అన్నీ చేసినాక బిర్యానీ అయిపోయినాక మూతది సప్పుడేక. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ బిర్యానీ చేసినాక మూతది అయిపోయి బిర్యానీ అయిపోయింది రా అంటే అయిపోతుంది. ఇక అప్పుడు వస్తలే. ఇప్పుడు మళ్ళీ ఏం వేసిందో కూడా తెలియదు, చెప్పలేదు దీనికి. చేతుడైతే చేసుకుంటూ పోతుంది ఎక్స్ప్రెస్ లెక్క. వంటల ప్రోగ్రాంలు చూస్తలేవా అని? ఏది ఎంత వేయాలి, స్టైల్గా మాట్లాడాలి. ఇది వంటల ప్రోగ్రామ్ కాదు, ఇంట్లో నార్మల్ గా ప్రతి మహిళ ఉండే ప్రాసెస్ అంతే. ప్రతి మహిళ ఇలానే ఎత్తుంది అని గ్లాస్ తోటి ముంచుకుంటే ఇలా. చూడండి మ్యాడ్ బాగుంది. కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయి. మన కో ఎడ్యుకేషన్ కాదు కానీ మనం చేసిన పనులన్నీ ఫుల్ చేసినాం కదా కదా. ఏమెత్తున్నావు షెఫ్ గారు? ఫస్ట్ టైం చెప్పుకుంటే వేసినవే. పెరుగు. నెక్స్ట్ నువ్వేం చెప్తున్నావే? నువ్వేం చెప్తున్నావురా అంటే వాడు. ఏం వేసినావు? కారం. ఓకే, ఇంకా సాల్ట్. సాల్ట్ అప్పుడు ఒకటి వేసిన. రైస్ అయినట్టుంది. కొంచెం పెద్దది పెడితే అయిపోవే. కలిపేస్తున్నానా? చెయ్యి కూడా పడ్డది కాబట్టి అద్భుతంగా ఉంటుంది. పన్నీర్, బ్రౌన్ ఆనియన్, పుదీనా కొత్తిమీర వేసినాక అయిపోయి. ఓకే, వీటితోటి బాగా కలిపిస్తే. కొంచెం కారం ఎక్కువ తిన్నావు కదా, అసలే బిర్యానీ అంటే కొంచెం స్పైసీగా తినకపోతే అవుతాను. ఇట్లా నాన్ వెజ్ లేదు కదా, వెజ్నే నాన్ వెజ్ లేదు. నేను చేస్తున్నా కదా, చేసే ఒక్క పని అన్న వీడియో తీసుకొద్దా అని. ఇది ఏం పని చేస్తలేదు, జస్ట్ చేతులు పెడుతుంది అంతే. నేనా చేతిలో పెడుతున్నానట. ఏం చేస్తుర్రా ఇద్దరు? ఇగో బిర్యానీ చేస్తా అన్నది, నాతో పని చేపిస్తాను. ఏం చేద్దాం? ఇక ఏం చేసిన వంట వచ్చిన వాళ్ళ బాధలు ఇవ్వేనే. వంటలు వస్తే ఇట్లుంటది, వంటలు రాకపోతే కెమెరా పట్టుకుని కూర్చోవచ్చు. అదేంటిది? పసుపు. ఓకే, ఫుడ్ కలర్ మానేసి ఎప్పుడు అయింది చూడు. కాలేదు, ఒక హాఫ్ అన్ అవర్ అయిందానే. హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు వానికి. ఇప్పుడే నీకు అమ్మా అంటున్నావు. రోజంతా ఘోరంగా షాక్ అవుతారు, ఇట్లా కూడా చేస్తారా అని. న్యాచురల్గా అందరు ఇట్లనే చేస్తారు. వీడియో రాగానే స్టైల్గా తిప్పుతాం అంతే కదా. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నెయ్యి నీళ్ళు పెట్టి ఏళ్ళతోటి అయితే వేయము.
నిమ్మకాయ మొత్తం చేయలే తిను తిని చెప్పు ఎట్లుందో తీస్తున్న వీడియో కాలుతుందాలే కమాన్ నాకే ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే నేను ఓకే. ఎట్లుంది? ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? వీడియో కోసం చెప్పకు, రియల్గా చెప్పు ఎట్లుంది? బాగుంది మనకు మంచిగా ఉంది. బాగుందా? నేను ఇప్పుడు టేస్ట్ ఆనియన్ గ్రేవీ కూడా వేసుకుంటాను. మెటల్ కూడా ఇట్లానే ఉంటుంది కదా. ఫైనల్గా బిర్యానీ రెడీ.